మీరు ఫోటోషాప్లో ఈ కైండ్ ఆఫ్ కార్నర్స్ని క్రియేట్ చేయడానికి కష్టపడుతున్నారా? అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మీకు పర్ఫెక్ట్. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ట్యుటోరియల్కి వెళ్ళి ఎలాగో తెలుసుకుందాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఫోటోషాప్ లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను కొన్ని బాక్సెస్, కొన్ని రెక్టాంగిల్స్ అయితే తీసుకొని ఉన్నా. వీటి మీద మనం కార్నర్స్ ని క్రియేట్ చేద్దాం. అది సింపుల్ మెథడ్ లో. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ అప్లికేషన్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో అండ్ బాక్సెస్ ఎలా తీసుకోవాలో మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను పాలిగాన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫైల్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, స్క్రిప్ట్ అని కనిపిస్తుంది కదా, ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్ అని చెప్పాలి ప్రతి గ్రాఫిక్స్ డిజైనర్ కి. దీనికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కార్నర్ ఎడిటర్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ కార్నర్స్ ఉంది, ఇన్వర్స్ ఉంది, చాంఫర్ ఉంది, ఇన్సెట్ ఉంది. ఈ 4 కైండ్ ఆఫ్ మనకి కార్నర్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి మనం రౌండ్ కార్నర్స్ ఇద్దాం. నేను ఒక 45 ఇచ్చాను అండ్ ఎంటర్ ఇచ్చాను. చూసారా, మనకి జస్ట్ ఎంటర్ ఇవ్వగానే షేప్స్ మొత్తం రౌండ్ అయిపోయాయి. అండ్ సెకండ్ ట్రయాంగిల్ ని సెలెక్ట్ చేసుకునేసి ఫైల్ లోకి వెళ్ళాను. మళ్ళీ స్క్రిప్ట్ లోకి వచ్చాను. ఇక్కడ కార్నర్ ఎడిటర్ ఓకే చేశాను. ఇక్కడ వచ్చేసి రౌండ్ కార్నర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ 15 ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. చూసారా, మనకు కావాల్సింది. ఇంకా కావాలి అనుకుంటే ఒక 35 ఎంటర్. చూసారా, మనకు కార్నర్స్ అనేది ఆటోమేటిక్ గా అయ్యాయి అనమాట. అండ్ ఈ కైండ్ ఆఫ్ షేప్స్ లో కూడా మనకి రౌండ్ కార్నర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫైల్ లోకి వెళ్ళాను, స్క్రిప్ట్ లోకి వచ్చాను. ఇక్కడ కార్నర్ ఎడిటర్, ఇక్కడ రౌండ్, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 15 ఓకే చేశాను. చూసారా, మనకి ఈవెన్ గా వస్తుంది. ఇప్పుడు అసలు కదా ఇక్కడ నుంచి మనకు మొదలవుద్ది. దీన్ని ఓకే చేసుకున్నాను. వీటిలో అంతా మనం రౌండ్ కార్నర్స్ ని చూసాం. అండ్ ఇప్పుడు దీంట్లో చూస్తున్నాం. జస్ట్ మళ్ళీ స్క్రిప్ట్ లోకి వెళ్ళాను, కార్నర్ ఎడిటర్ లోకి వచ్చాను. ఇక్కడ ఇన్వర్స్ దగ్గర ఒక 15 ఇచ్చాను. ఎంటర్. చూసారా, ఇంకా మనం ఇద్దాం 45 ఎంటర్. చూసారా, ఇది ఒక షేప్ మనకి. అండ్ ఇక్కడ వస్తాం, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫైల్ లోకి వెళ్ళాను, స్క్రిప్ట్ లోకి వచ్చాను, కార్నర్ ఎడిటర్, ఇక్కడ చాంఫర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఒక 45 ఇచ్చేద్దాం. ఎంటర్. చూసారా, ఇటువంటి షేప్స్ అన్ని మనం ఫోటోషాప్ లో చేసుకోవాలంటే కష్టమే కదా. రౌండ్ అయితే ఓకే, ప్రాబ్లమే లేదు, బట్ ఇటువంటివి చాలా కష్టం అవుద్ది. మళ్ళీ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా, 65 ఓకే చేసేసాను. అంతే అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఫైల్ లోకి వెళ్ళి మళ్ళీ స్క్రిప్ట్ లోకి వచ్చి జస్ట్ కార్నర్ ఎడిటర్, ఇక్కడ వచ్చేసి ఇన్సెట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 65. చూసారా, మనకి డిఫరెంట్ అవుట్పుట్. ఓకే కదా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఫైల్ లోకి వెళ్ళేసి స్క్రిప్ట్, కార్నర్ ఎడిటర్, రౌండ్ ఇచ్చేసి ఒక 45. చూసారా, క్లోజ్ చేసేస్తాను దీన్ని. చూసారా, మనకి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. చాలా షేప్స్ మనకి క్రియేట్ అవుతాయి. ఆలోచించి రౌండప్ చేసి దాన్ని పెన్ టూల్ తో చేసి అవసరం లేదు. బట్ వన్ థింగ్, ఇక్కడ మీరు మార్కీ టూల్ ద్వారా సెలెక్ట్ చేయబాకండి. దీన్ని వచ్చేసి జస్ట్ ఇక్కడ చూడండి, ఈ షేప్స్ ద్వారా చేయండి. పెన్ టూల్ తో తీసుకున్నా గానీ మీరు షేప్ వైజ్ గానే తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు షేప్, ఈ షేప్ అనేది ఉండాలి. అది పెన్ టూల్ తో తీసుకున్నా గానీ. అండ్ ఇక్కడ ప్రతిదీ నేను డ్రా చేయలేదు, మొత్తం షేప్సే. ఈ ఒక్కటే నేను పెన్ టూల్ తో డ్రా చేశాను, అది గుర్తు పెట్టుకోండి. అండ్ దీన్ని ఇన్స్టాల్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫైల్ లోకి వెళ్ళాను, స్క్రిప్ట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, ఇక్కడ ఓకే చేశాను. ఈ డెస్క్టాప్ మీద ఉంది, దీన్ని ఓకే చేసేసాను. ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి 2019 వరకు అయితే ప్రాబ్లం లేదు, మనకాడ స్క్రిప్ట్ లో వెళ్ళినప్పుడు చూపిస్తుంది. బట్ 2024 లో దీన్ని ఎలా యూస్ చేయాలి అనుకుంటే ఈ రెండు కొంచెం సైడ్ పెట్టేస్తాను నేను. ఓకే, ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుంటాం. 2024 వర్షన్ లో ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేయర్ మనం సెలెక్షన్ లో ఉండాలి. అండ్ ఫైల్ లోకి వెళ్ళేసి స్క్రిప్ట్ లోకి వెళ్ళేసి బ్రౌజ్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ అప్లికేషన్ ఒక దగ్గర మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. దీన్ని ఓకే చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా కాలమ్ బాక్స్ వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకునేసి మీరు రౌండ్ కార్నర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. బట్ ఇది మనకి ఇక్కడే స్టోర్ అయితే అయి ఉండదు. ఇక్కడ చూడండి, ఇది 2019 లో వరకు మనకు ఉంది. 2020లో 2022లో 1 లో మనకి కరెక్ట్ గా ఐడియా లేదు. నా దగ్గర అప్లికేషన్ లేదు కాబట్టి చెక్ చేయడానికి మీకు మళ్ళీ చెప్తున్నాను. 2019 వరకు అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే 24 అయితే మీరు డైరెక్ట్ గా ప్రతిసారి
ఫైల్ లోకి వెళ్ళేసి స్క్రిప్ట్ లోకి వెళ్ళేసి బ్రౌజ్ లోకి వెళ్ళేసి దీన్ని ఓకే చేయాలి. అండ్ ఇది వచ్చేసి మనకి షేప్ లో ఉండాలి. మార్కీ టూల్ తో డ్రా చేసినట్టు ఇలా ఉండకూడదు. కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ డెల్. దీని మీద మనకి వర్క్ కాదు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. దీన్ని ఓకే చేశాను. స్క్రిప్ట్ లోకి వెళ్ళాను. కార్నర్ ఎడిటర్ చూసారా, సెలెక్ట్ 1 or more షేప్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. అది మాత్రం మర్చిపోబాకండి. అండ్ ఈ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, డౌన్లోడ్ చేసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి మీకు ఈ వీడియోలో 2 parts గా డివైడ్ చేసి ఉంటాను. అండ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ కోసం లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.